జిల్లా గార్ల మండల కేంద్రంలోని స్థానిక కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా న్యాయమూర్తి యు తిరుపతి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు పలు చట్టాల గురించి వివరించారు. క్షణికావేశంలో చేసే తప్పులకు శిక్షలు తప్పవని, చట్టాలపై అవగాహన ఉంటే ఆ దుస్థితి రాకుండా నిరోధించవచ్చునని చెప్పారు. అలాగే సమాజంలో చెడు ప్రభావాలను విడిచి అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, మంచిగా మెలగాలని, ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐ రవి నాయక్, ఎస్ఐ రియాజ్ పాషా పాల్గొన్నారు. మీరు తెలిసి చేసినా తెలియక చేసినా చట్ట ప్రకారం ఏదైతే నేరంగా భావిస్తారో పర్టికులర్ యాక్ట్లో ఏదైనా యాక్ట్ కావచ్చు, దాని ప్రకారం అది నేరం అని చెప్పి అందులో ఉందనుకోండి, ఖచ్చితంగా మిమ్మల్ని శిక్షార్హులు చేస్తారు. అంటే మనం చేసిన పని. ఇప్పుడు మనం చట్టాలు చూసుకుంటే కొన్ని వందలు వేలు ఉన్నాయి, కానీ ఏంటంటే మనకు మీకు ఏదైతే జనరల్గా జరిగేది చెప్పాలనుకుంటున్నాడో, ఇప్పుడు మనం డైలీ లైఫ్లో చూసుకుంటే ఇప్పుడు ఒక వ్యక్తి కడుపులో మామూలుగా ఉన్నప్పటి నుంచి ప్లస్ చనిపోయేంత వరకు మనం వేసే ప్రతి స్టెప్లో ఏదో ఒక చట్టం ముడిపడి ఉంటుంది. ఖచ్చితంగా మనం వేసే ప్రతి అడుగులో ఏదో ఒక చట్టం దానికి ముడిపడి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం కడుపులో ఉన్న బేబీని సంగతి తీసుకుంటే, ఇప్పుడు కొందరు టెస్టులు చేస్తూ ఉంటారు. చాలామంది తెలియక చేస్తారు కావచ్చు. అది తెలియక చేసినాం సార్ అని అంటే మాత్రం ఒప్పుకోరు. దాంట్లో చట్టం అంటే ఏంటిదంటే, ఎవరైతే 10 మందికి ఒక దారి ఉంటే నాకొక్కరు ఒక దారి అంటారు కదా, ఆ దారి చెడు దారి అనమాట. ఆ చెడు దారిని పోయేటోళ్ళందరినీ రిస్ట్రిక్ట్ చేయడానికి మన రాజ్యాంగం ద్వారా కొన్ని చట్టాలు రూపొందించి అట్లాంటి వాళ్ళందరినీ ఆపడం జరుగుతుంది. ఇంకా తప్పులు చేస్తే ఫస్ట్ ఫైన్ రూపకంగా